హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచెస్ కాన్సెప్ట్స్. మన మిషన్ ఆర్పిఎఫ్ భాగంగా మన లాస్ట్ 3 పేపర్ కంప్లీట్ అయ్యి అర్థమెటిక్ రీజనింగ్. ఇది 4th పేపర్ రీజనింగ్. సో అర్థమెటిక్ ఇది ఓకేనా. అండ్ గమని చాలామంది ఇక్కడ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఓకేనా. నా మోటో ఏంటంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ పీసీ ఎగ్జామ్ రాసే కల్లా మనకు 100 పేపర్లు కానీ 150 కానీ పక్కా ఎక్స్ప్లెనేషన్ కావాలి. అండ్ బాగా చెక్ చేసావా, సేమ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి, సేమ్ ప్యాటర్న్స్ ఉంటున్నాయి, కొత్తగా ఏం మారట్లేదు అవునా. కాబట్టి నువ్వేం చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేసి సింపుల్ అయిపోతుంది ఎగ్జామ్. దీని ముందు పేపర్స్ ఏమైనా కావాలంటే నీకు మన ప్లేలిస్ట్లోని ఆ ప్లేలిస్ట్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఆన్ చేయి, అన్నీ కవర్ అవుతాయి నీకు. అలా కాకుండా నీకు డౌట్స్ అర్థమెటిక్ కానీ రీజనింగ్ డౌట్స్ ఏమైనా ఉంటాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాప్ లింక్ ఉంది, అండ్ ఆల్సో ఛానల్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు ఓకేనా. ఈ పేపర్ ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ 2019 ఫిబ్రవరి 12 జరిగిన షిఫ్ట్లోని అర్థమెటిక్ పేపర్ చూద్దాం ఓకేనా. గో టు ఫస్ట్ క్వశ్చన్. ఇందులో క్వశ్చన్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను పక్కన తెలుగు మెన్షన్ చేస్తా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మసారి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఆఫ్ 172 సెంటీమీటర్స్. అంటే సమబాహు త్రిభుజం యొక్క భుజం అంట, భుజం 172 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం కావాలి, ఓకేనా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ విత్ ఏ సైడ్ ఆఫ్ 170 సెంటీమీటర్స్ అంట. ఫస్ట్ ఒక సంబాహు, సంబాహు మీనింగ్ ఏంటి తెలుసా మీకు? సంబాహు మీనింగ్ ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉంది, దాని ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఈక్వల్ ట్రయాంగిల్ అంటాం, సంబాహేగా. దాని ఏరియా ఫార్ములా మనకి ఏంటంటే √3/4a². ఏంటమ్మది? √3/4a². మనకి ఏమవుతుందమ్మా? ఇది √3/4 ఇంటూ మన ఏ మీనింగ్ ఎంత మనకి? 172గా. అంటే సైడ్ 172, ఇక్కడ మనకి ఏముందమ్మా? సైడ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది మనకి? 172 ఇంటూ 172 అవుతుంది. సార్ నో చూడసారి. 4 × 16 పక్కొస్తే ఎంతమ్మా? 12. 4 3 × మల్టిప్లై చేస్తే ఇది మనకి ఎంత అంటే 7396√3. 7396√3 అదేగా ఆన్సర్. అండ్ గమనించవా, సెంటీమీటర్ స్క్వేర్ ఉండాలి. వాడు మెన్షన్ చేయలేక మెన్షన్ పెట్టుకో, ఎందుకంటే మనకి ఏరియా మీనింగ్ ఏంటి చేస్తాంగా. సెంటీమీటర్ మనకి ఏదమ్మా? సెంటీమీటర్ స్క్వేర్ అవుద్ది. ఇదేంటి 2D అయితే స్క్వేర్ అవుద్ది, అది 3D అయితే మనకి సెంటీమీటర్ క్యూబ్ అవుద్ది, ఎందుకంటే అక్కడ లెంత్, బ్రెత్, హైట్ కాబట్టి ఓకేనా. గో టు నెక్స్ట్ సమ్ వెళ్దాం. సో ద రేషియో ఆఫ్ పెన్, పెన్సిల్ అండ్ ఎరేజర్ ఇన్ ఏ బాక్స్ ఈజ్ 3:2:1. అంటే ఒక బాక్సులో పెన్, పెన్సిల్, ఎరేజర్ 3:2:1 నిష్పత్తిలో ఉన్నాయంట ఓకేనా. ద ప్రైస్ ఆఫ్ పెన్, పెన్సిల్ వాటి ధరలు వరుసగా 3,2,2 రూపాయలు ఓకేనా. అయితే ఆ మొత్తం వాల్యూ అంట 1125 అయినా వాడికి నెంబర్ ఆఫ్ పెన్ అయితే ఎన్ని పెన్నులు కలవు కావాలి ఓకేనా. ఇది సమ్ అబ్బా. చూడు, బయటన టైపింగ్ ప్రాబ్లం లేదు, ఇక్కడ టైపింగ్ తప్పులు చేస్తున్నారు, అందుకే ఇక్కడ రాస్తున్నాను. కొంచెం ఇబ్బంది అన్న, దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఓకేనా. ద రేషియో ఆఫ్ పెన్ అండ్ పెన్సిల్ అండ్ ఎరేజర్ ఇన్ ద బాక్స్ 3:2:1 అంట. ఏంటన్నా? పెన్, పెన్సిల్, ఎరేజర్ రేషియో ఎంత? 3x, 2x, 1x. అంటే ఉన్న వాటిని వాడు క్యాన్సిల్ చేస్తే వచ్చి మనకి రేషియో వచ్చిందిగా. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వాటి ప్రైస్ ఎంత? ప్రైస్ మనకి 3 రూపీ, 2 రూపీ, 1 రూపీ. ఎంతమ్మా? ఇది కూడా 2 రూపీ. ఎస్ ఆర్ నో? ఈ మొత్తం కాస్ట్ వాడికి 1125 అంటమ్మా. ఎంత మీద మనకి? 9x + 4x + 2x అవునా. మొత్తం 11x 15x కదమ్మా. అంటే 15x = 11,215. x = 11,215/15.
15ఏగా. ఎస్ ఆర్ నో? అండ్ హౌ మెనీ టైమ్స్ ఆర్ దేర్? అండ్ గమనించలేదు మనకి 7s ఆర్ దేర్. 690 7s మనకి ఎంతమ్మా? 7s మనకి 105. అండ్ ఎంత మిగిలింది మనకి? 105 అంటే మనకి 75 మిగిలిందిగా, మళ్ళీ 5. ఎస్ ఆర్ నో? అంటే ఎక్స్ వాల్యూ 75. మనకి ఏం కావాలమ్మా? మనకి ఏం కావాలి? పెన్ కావాలంట. పెన్ ఇదేగా, అవునా? మరి ఇంటూ 75 మనకి ఎంత? 225గా ఉన్నాయి మనకి. ఎస్ ఆర్ నో? ఎంత? 225 ఆర్ దేర్. గుడ్. నెక్స్ట్ సమ్. ఈ సమ్ చూడు ఒకసారి. దీని తెలియదు అవసరం లేదు, కొంచెం బాగా విను సరిపోద్ది. x/23 ఈక్వల్ టు √389 ప్లస్ √121 ప్లస్ 30. ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఆ రూట్ మొత్తానికి లేదు, వాటికే ఉంది. దీన్ని ఎలా రాయచ్చు? దీన్ని మనం 11 రాయొచ్చుగా, అంటే 11 ప్లస్, ఓకేనా? అండ్ గమనించావా దీన్ని ఎలా రాయచ్చు? దీన్ని ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తున్నాను. 11ఏగా. నెక్స్ట్ ఇది మళ్ళీ 389, మళ్ళీ రూట్ ఉంది మొత్తం దీనికి, మళ్ళీ రూట్ 400, దీన్ని 20ఏ కదమ్మా, అంటే ఈ వాల్యూ మొత్తం కూడా 20. 20 ప్లస్ 30 మనకి ఎంతమ్మా? 50. అంటే x/23 ఈక్వల్ టు 50. మరి x ఈక్వల్ టు 50 ఇంటూ 23ఏ కాదా? అవునా? అది ఏమవుతుందా మనకి? 1150 అవుతుందా లేదా మనకి? ఎస్ ఆర్ నో? పెద్ద మ్యాటరా? నీకు తెలుసో లేదో, సింపుల్. ఆర్పిఎఫ్ రైల్వేస్ కొట్టడం చాలా సింపుల్. అది మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మనకు వచ్చిన కాన్ఫిడెన్స్. అది ఎప్పుడు వద్దు. ఎగ్జామ్కి వెళ్తే మొత్తం ప్యాటర్న్ మైండ్లో మొత్తం మారిపోద్ది నా విషయంలోని. అందుకంటున్నా, చేసి కొద్దీ మనం ఎప్పుడు నిత్య విద్యార్థి అంటారు కదా, ఎప్పుడు లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 12. అంటే కింది వాటిలో ఏది 12తో నిశ్శేషంగా భాగించబడుతుంది? అవునా? ఇక రాయాల్సిన అవసరం లేదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 12 అంట. 12తో ఏం భాగించబడుతుంది? ఫస్ట్ భావిను 12గా. మనం 12ని ఏ విధంగా రాయొచ్చు? 4 into 3 రాయొచ్చుగా 12ని, అవునా? ఒక నెంబర్ 4తో పోవాలంటే నీకు ఏం కావాలి? లాస్ట్ 2 కావాలి. ఏం కావాలమ్మా? నీకు లాస్ట్ 2 కావాలి. ఇంకో ఈ 2 4తో పావు, ఈ 2 4తో పావు, ఈ 2తో 4తో పావు, ఇదిగా పోతుంది. ఎస్ ఆర్ నో? ఎంత మనకు అది? 470 68, అవునా? మళ్ళీ ఒక నెంబర్ 3తో పావు మనం ఏం చేయాలి? మొత్తం కలపాలిగా. చెక్ చేసారి. 1 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 8, ఇది 9, 10, 18/3 పర్ఫెక్ట్ క్యాన్సిల్ అవుతుందా లేదా? అంటే ఇక్కడ 4, 3 క్యాన్సిల్ అయిందా? ఇది ఎక్కడ బాగా వస్తుంది నీకు? నెంబర్ సిస్టమ్ అనే దాంట్లో వస్తుంది. ఇది మన యాప్లో ఉంది. మన యాప్లో నెంబర్ సిస్టమ్ దగ్గర 6 అవర్స్ క్లాస్ కవర్ చేసా, జస్ట్ 49 రూపీస్కి. ఓకేనా? అది కావాలంటే యాప్ కింద లింక్ ఉంది, తీసుకోవచ్చు మీరు అది. ఓకేనా? గో టు నెక్స్ట్. సమ్. ఏ ట్రైన్ టేక్స్ 53 seconds to cross the signal which is at one end of the bridge of 306 meters along. If the train takes 99 seconds to cross the bridge, then know the length of the train. ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. ఒక ట్రైన్ అంట, ఒక రైలు 53 సెకండ్లో 336 లెంత్ ఉన్న పొడవు గల బ్రిడ్జ్ బ్రిడ్జిని దాటెను. అదే రైలు 89 సెకండ్లో బ్రిడ్జ్ దాటెను. అయినా రైలు పొడవు ఎంత? ఇది క్వశ్చన్. కొంచెం బాగాను. ఇది రైలు పొడవు ఎంతగా? ఫస్ట్ ఏ ట్రైన్ టేక్స్ 50 seconds అంట. పక్కన పెట్టే ఇక్కడ అంటే దాకా ఒక స్పీడ్ ఉందిగా. చిన్న డౌట్ నాకు. ఇందాక దాటింది అదే, ఇప్పుడు దాటింది అదేగా. అంటే స్పీడ్ చెప్పలే, అంటే స్పీడ్ సేమేగా మనకి. అంటే మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ? ఇండైరెక్ట్గా ఈ మొత్తం ఇదేగా. మనకి స్పీడ్ కావాలంటే మా డిస్టెన్స్ బై టైమేగా. అంటే ఇప్పుడు 89 - 53 ఎంత మనకి? ఇది 396 ఎంత మనకి ఇక్కడ? 36ఏగా. ఎస్ఆర్ నో? ఎంత మనకి ఇది? 11. ఏంటికి 11 ఇది? ఈ 11 ఏంటి మనకి? అర్థమవుతుందా? ఇదేంటి మనకి టైం కదా కావాల్సింది. మనకి టైం ఎంత? టైం కదా, స్పీడ్ కదమ్మా. స్పీడ్ 11, అవునా? వాడు గమనించావా? ఆ నెక్స్ట్ ఎంత దాటిందమ్మా?
8 నేను దాటిందంట, అంటే మరి ఏంటమ్మా డిస్టెన్స్ కావాలితే డిస్టెన్స్ మీనింగ్ ఏంటమ్మా, ట్రైన్ డిస్టెన్స్ కావాలిగా, మరి 8 9 ఇంటూ 11 కదమ్మా. ఎస్ఆర్ను ఫస్ట్ 8 9 కాదు, ఫస్ట్ 53 ఇంటూ 11 కాదా ఎస్ఆర్ను. అప్పుడు 53 అండ్ 53 3 8 5గా ట్రైన్ లెంత్. ఎస్ఆర్ను ఉందా ఆప్షన్లోని, ఆప్షన్ నెంబర్ సి. ఓకేనా. ఫస్ట్ మనకి ఏం కావాలమ్మా, రెండు దాటుతుంది సేమే, అంటే ఫస్ట్ గ్యాప్ కావాలి 36. మనకి ఏం కావాలి ఇప్పుడు, మనకి ఇండైరెక్ట్గా మనకి దాని యొక్క స్పీడ్ కావాలి అంతా. మళ్ళీ 11 వచ్చింది, 11 మీటర్ పర్ సెకండే కదా, దాన్ని మారిస్తే ఎంత మనకి ఇది 583. అది ట్రైన్ స్పీడ్, ట్రైన్ యొక్క లెంత్ అది. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ 4/10 ప్లస్ 2/5 ప్లస్ మైనస్ 1/10 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దీని ఆన్సర్ ఎంత, ఏం లేదు, ఫస్ట్ 4/10 ప్లస్ 2/5 4/60. ఓకే, 4/60 ప్లస్ 1/10. ఫస్ట్ మనకి ఎల్సిఎం కావాలి. ఏం కావాలి మనకి, ఎల్సిఎం కావాలి. ఈ మొత్తానికి ఎల్సిఎం 60 కదా నాన్న, 60 ఏం వస్తా మనకి 1 టైమేగా, కాబట్టి 1 ప్లస్ 60 ఏంటమ్మా మనకి 12 టైమ్స్, 12 2s 24. 60 ఎంతమ్మా ఇంటి 6 కదమ్మా 6. ఎస్ఆర్ను ఈ మొత్తం 28 మనకి, అని తీస్తే ఎంతమ్మా మనకి 28 మైనస్ 6/60 ఎంత 22/60గా. ఎస్ఆర్ను అది ఇంక క్యాన్సిల్ అవుతుంది కదా మనకి, ఎంత 11/30 కాదా. ఆన్సర్ 11/30, ఆప్షన్ నెంబర్ సి. One item is 1088, loss of 15% selling. Find the purchase price of the item. అవునా, 1 item is loss of selling అంట, అంటే ఇక్కడ ఏ క్వశ్చన్ అర్థం ఫస్ట్ మనం. ఓకేనా. ఒక వస్తువును 15% నష్టంతో 1088కు అమ్మిన దాని కొన్న వెల ఎంత, కొన్న వెల. ఓకేనా. అమ్మాడు అని లాసేగా. ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా ఒక వస్తువు దగ్గర ఉందంట, దాన్ని ఎంతకు అమ్మాను. ఓకేనా. ఇప్పుడు ఎంత లాస్ వచ్చాము, లాస్ మనకి 15% వచ్చింది. నా ఫీలింగ్ ఫస్ట్ 15% ఫ్రాక్షన్ ఎంత. ఓకేనా. కోరితే 3/20. ఎప్పుడు కింద మనకి ఏమవుద్దామా, సిపి అవుద్ది. లాస్ కదా అని తీయరుగా, తీస్తే ఎంత మనకి ఎస్పిఎం ఎంత మనకి 17 అవుద్ది. అవునా, ఇది లాస్ కాబట్టి మనకి ఆడ అమ్మిందా కొన్నాడా, వాడు వేసినమ్మా అమ్మాడే కొన్నాడు, మనకి అమ్మాడు ఎంతమా 1088, అంటే ఇది ఇంటూ 64గా. ఇది మరి ఇంటూ 64 ఎంతమ్మా 1280 కాదా. ఎస్ఆర్ను మనకి ఇప్పుడు లాస్ అంటే తీయాలి, ఒక ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి. కింద ఇప్పుడు మనకి ఏమవుద్దమ్మా సిపి అవుద్ది. ఓకేనా. గో టు నెక్స్ట్. The first part of the Alonso race completed the 40 miles per hour and the second part of the race completed 120 miles per hour. Find the average speed of both parts. ఓకేనా. అలెన్సో మొదటి రౌండ్ని 40 మైల్స్, రెండవ రౌండ్ 120 మైల్స్ చేస్తే వాడి యొక్క సగటు వేగం ఎంత అంట, సగటు వేగం. అండ్ గమనించావు అక్కడ ఆడు తిరుగుతుంది ఇదేగా, ఇలా తిరుగుతున్నాడు. అవునా, ఫస్ట్ రౌండ్. అరే ఫస్ట్ ఎంత తిరిగాడు, ఏ తిరిగాడు. అవునా, సెకండ్ కూడా ఏ తిరిగాడు. ఎస్ఆర్ను మనకి ఇలాగా లెంత్ ఈక్వల్గా ఉంటే, డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటే ఎవరైనా యావరేజ్ మనకి 2 × S1 × S2 S1 + S2నేగా. ఎస్ఆర్ను మనకి లెంత్ ఈక్వల్గా ఉంటే మనకి ఏమవుద్దమ్మా 2 × S1 × S2 S1 + S2. మరి ఫస్ట్ 2 × ఎంతమ్మా అది 40 × 120 160 కాదా. ఎంత మనకి 44s 430s 3 2s 60 miles per hour. అవునా, ఎంతమ్మా 60 miles per hour
Option number 1. Option number 1. Go to next, sir. A shopkeeper has an item worth 595. In the purchase, 476 sells in purchase. And find the percentage of the lost person. వాడంట ఒక వస్తువును 595 కొని 476కు అమ్మిన నష్ట శాతం ఎంత? ఫస్ట్ ఇక్కడ మనకి సిపి కావాలి, ఎస్పి కావాలి. సార్ మన సిపి ఎంతమ్మా? సిపి ఎంత మనకి 595. ఎస్పి ఎంత మనకి 476. అవునా? ఎంత కొన్నాడు, ఎంతకు అమ్మాడు? లాసా గెయినా? లాసే. లాస్ కావాలిగా ఫస్ట్ మనకి. ఇదొక 24, అదొక 95. అవునా? ఎంతమ్మా? 9 and 1 అండ్ లాస్. వాడికి లాస్ కావాలి. మనకు కావాల్సినకి లాస్ పర్సెంట్ కావాలి. మనకి లాస్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100 కదా మనకి. అవునా? మన లాస్ 119 అండ్ ఎంత అవుతుందమ్మా? ఇది 595 ఇంటూ 100. ఇదేమో 5s, ఇదేమో 520s. ఆన్సర్ 20% లాసా కాదా? ఎస్ఆర్ నో? మనకి ఎప్పుడు లాస్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. ఓకేనా? ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు ఎస్ఆర్ నో? పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా మనకి. సమ్ అర్థం కావాలంతే. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఆర్మ్స్ టు ఏ quadratic area 1, 2:3:4:5 and the circumference of the 1103 centimeters. Find out the smallest part అంట. దీని మీనింగ్ ఏం లేదమ్మా, ఒక క్వాడ్కి ఉందంట ఒకటి సంథింగ్. దాని మీనింగ్ ఏంటంటే ఒక ఇలా ఒకటి ఉంది మన దగ్గర. దాని యొక్క పెరిమీటర్, సర్కంఫరెన్స్ మీనింగ్ పెరిమీటరే. చుట్టుకొలతనే మనం పరిధి అంటాం. ఓకేనా? మనకి 2D అయితే మన దాన్ని ఏరియా అంటామమ్మా. 3D అయితే మనం ఏమంటామా? సర్కంఫరెన్స్ అంటాం మనం. 2D అయితే దీని ఏమంటాం? చుట్టుకొలత అంటామమ్మా. దీన్ని ఏం పరిధి అంటాం. వాడేది మొత్తం ఉందండి 2:3:4:5 అంట. ఎంతమ్మా? 2:3:4:5. మొత్తం ఎంత? 9, 5 ఎంతమ్మా? 14 parts ఈక్వల్ టు 1106. ఎంత? 1106. ఎస్ఆర్ నో? అయితే ఇప్పుడు ఎంత మనకి? పెద్ద మ్యాటరా? కొంచెం బాగా చూడు. ఎంత? ఇది ఇంటూ 79 అవునా? స్మాల్ ఎంత మనకి? 2 parts కదా. ఇంటూ 79 మనకి ఎంతమ్మా? 158 మనకి కావాల్సింది. అవునా కదా? సింపులే కదా మనకి. జస్ట్ ఈక్వల్ చేయడమే. నెక్స్ట్, the value of a piece of metal has increased from 560 to 678. Find the percentage of the increased value. ఏం లేదు, ఒక వస్తువు యొక్క విలువ 565 నుండి 678 అయింది. అయినా పెరుగుదల శాతం ఎంత? ఓకేనా? ఫస్ట్ మనకి ఏం కాదమ్మా? చిన్న డౌట్, ప్రాబ్లం లేదు. ఫస్ట్ 565 ఉంది. ఎంత పెరిగింది ఇక్కడ మనకి? ఎంత పెరిగిందమ్మా? ఇదొక 35, ఇదొక 78. మొత్తం ఎంత మనకి? ఇది 3 అండ్ ఎంత మనకి? 12. అంటే మొత్తం మనకి ఇంక్రీజ్ పర్సెంట్ ఈక్వల్ టు ఇంక్రీజ్డ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 కదమ్మా మనకి. అప్పుడు ఎంత అవుతుంది మనకి? ఇది 123/113. ఓకేనా? ఓకే, 113/565 ఇంటూ 100. ఇదొక 5s, 520s. ఆన్సర్ 20% ఇంక్రీజ్ అయ్యింది. అండ్ గమనించావా? లాస్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 మనకి. అవునా? గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు గెయిన్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఓకేనా? అండ్ తర్వాత మనకి ఏమైందమ్మా? చేంజ్ పర్సెంట్ ఈక్వల్ టు చేంజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. అవునా? ఎర్రర్ పర్సెంట్ ఈక్వల్ టు ఎర్రర్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఎస్ఆర్ నో? గో టు నెక్స్ట్.
The average weight of the 11th place state level cricket team was 141 kg. When the coach is added, then the average weight is increased by 1 kg. What is the weight of the coach? ఇక్కడ ఏం లేదు, కొంచెం బావిను. ఒక 11 మంది ఉన్నారంట, వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ 11 మంది ఉన్నారంట, వాళ్ళకి యావరేజ్ ఎంత వెయిట్ మనకి 141 kg అంట. ఓకేనా? వాళ్ళకి కోచ్ యాడ్ అయ్యాడు అంటే ఎంతమంది అవుతారు, మనకి 12 అవుతారు. అప్పుడు యావరేజ్ ఏమైందమ్మా, 1 kg పెరిగిందంటే 142 అయిందా లేదా? ఎసార్ను. అయితే వాడికి ఏం కావాలనుకున్నావు, ఆ కోచ్ యొక్క వెయిట్ కావాలంట. ఇది మనకి మొత్తం 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి చెప్పాను లాస్ట్ టైం నీకు. ఏం చెప్పాను? జాయిన్ కాన్సెప్ట్, లెఫ్ట్ కాన్సెప్ట్, రీప్లేస్ కాన్సెప్ట్. ఇది జాయినా లెఫ్టా? జాయిన్ అయ్యాడు. ఎసార్ను. ఎంతమ్మా? +1. ఎంత పోయిందమ్మా? +1. ఎసార్ను. ఇప్పుడు +1 × 140 ఎంత మనకి? 142 ప్లస్ ఇంటూ 1 ఎంత మనకి? 11ఏగా. 2 కలిపి ఎంత మనకి? ఎంతమ్మా? 153 కాదా? ఆప్షన్ నెంబర్ 2. అవునా? ఇది జాయిన్ కాన్సెప్ట్. మొత్తం మనకు 3 ఉన్నాయి. 1 జాయిన్, 2 లెఫ్ట్, 3 రీప్లేస్. అది ఎలా చెప్తావు నువ్వు? దీన్ని బట్టి చెప్పాలి నువ్వు. అది జాయినా, లెఫ్టా, రీప్లేస్ అని. ఓకేనా? గో టు నెక్స్ట్. For depositing of a fixed amount on a simple interest rate of 12% per annum for 5 years, 780 interest is received. Find the amount deposited. కొంత సొమ్మును 12% వార్షిక వడ్డీ చొప్పున 5 సంవత్సరాలకు బ్యాంక్లో వేస్తే 7980 వచ్చాను. అయినా ఆ సొమ్ము ఎంత? ఓకేనా? ఫస్ట్ ఇది గమనించావా? వాడు అక్కడ ఎక్కడ మెన్షన్ చేశారు మనకు గుర్తుందా? సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పాడు. మన ప్యాటర్న్ ఏంటి? మన ప్యాటర్న్ మైండ్లో ఉందిగా. మన ప్యాటర్న్ ఏంటమ్మా? మన ప్యాటర్న్ ఏమో కాదు, మనది P R × T I ఏ మన ప్యాటర్న్. అవునా? P చెప్పలే. R ఎంత? 12%. T ఎంత? 5 years. ఇంట్రెస్ట్ ఎంత మనకి? 7980 కదమ్మా. ఎంత మనకి ఇది? 60% ఈక్వల్ టు 7980. మనకెంత కావాలి? 100% కావాలి కదా మనకి. ఎస్ఆర్నో 60% కాసేపు ఈ రెండు కొడేస్తున్నా. ఓకేనా? చూడు, 6 1s వెయిట్ 6 1s 3 అవునా? మరి ఇది 100 కదా. మరి ఇంటూ 133 ఎంతమ్మా? 13300 కాదా? అదేగా ప్రిన్సిపల్. ఆప్షన్ నెంబర్ 1. మనం ఎస్ఎస్సికి ఎక్కడ కూడా మనం ఫార్ములా యూజ్ చేయం. మనకు ప్యాటర్న్స్ ఉన్నాయి. ఏంటంటే ప్యాటర్న్స్ P R × T I A. ఈ ఒక్క కాన్సెప్ట్ యూజ్ చేస్తే నేను ఎస్ఏ మొత్తం చేసేస్తా. ఎక్కడ ఒక క్వశ్చన్కి ఫస్ట్ ఇది దరిద్రం, ఇది యూజ్ చేయను. PTR/100 అసలు యూజ్ చేయను నేను. టైం వేస్ట్ ఇది మనకి. ఓకేనా? దీన్ని యూజ్ చేసి నేను చాప్టర్ మొత్తం కవర్ చేస్తా. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. ఇది మనకి రికరింగ్ డెసిమల్స్ అమ్మా. ఓకేనా? ఫస్ట్ మన క్వశ్చన్ కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలి. వాడు x = 0.77171 అంటే దాని మీనింగ్ చెప్పనా? దీని మీనింగ్ 0.771 బార్. అవునా? ఫస్ట్ దీని క్లాస్ మన యాప్లో ఉంది, నెంబర్ సిస్టంలోని. ఓకేనా? అది ఇవన్నీ కవర్ అయ్యాయి, ఒకటి కూడా మిస్ అవ్వలే. ఓకేనా? జస్ట్ 40 రూపీస్ మొత్తం నీకు క్లారిటీ వస్తుంది. అది క్లారిటీ వస్తే ఆటోమేటిక్ మొత్తం కవర్ అయిపోద్ది నీకు. ఓకేనా? దీని జస్ట్ ఫస్ట్ మనం ఈ మొత్తం నెంబర్ రాసే 771 రాసే. దీనికి బార్ లేదుగా, తీసే 7 బై దీని బార్ ఉంది కదా 9 దీని బార్ లేదుగా 0. ఎంత మనకి? 764/990గా. ఎస్ఆర్ను క్యాన్సిల్ అవుద్ది. ఇంకేది క్యాన్సిల్ అవుద్ది కానీ అక్కడ క్యాన్సిలేషన్ లేవు కదా, అక్కడితో ఆపే. ఆప్షన్ నెంబర్ B. దీన్నే రికరింగ్ డెసిమల్స్ అంటారమ్మా. ఓకేనా? బెన్ రూపంలో మార్చుట దీన్నే. నెక్స్ట్ ఇదొక సింప్లికేషన్ సమ్. ఇది సింప్లికేషన్ సమ్ము, కొంచెం బాగా విను. చూడు సారి, 360 డివైడెడ్ 3 × 5 ప్లస్ 965 బై 96 డివైడెడ్ 16 మైనస్ 1. మనం ఎప్పటి సింప్లికేషన్ కానీ ఏ సమ్ చేసినా V బాడ్ మాస్ ఫాలో అవ్వాలి. ఏం చేయాలి మనం?
VBODMAS అని ఫాలో అవ్వాలి. అవునా? ఇప్పుడు దాన్ని చేద్దాం. ఫస్ట్ దీన్ని చేస్తే ఎంత మనకి? దీన్ని చేస్తే గమనించావా? 6 ఎంత? 6 అంటే అప్పుడు ఎంత అవుతుంది మనకి? 6 - 1 ఈ మొత్తం వాల్యూ 5 అయింది నాకు. ఓకేనా? దీన్ని చేస్తే 3 1s are 120 అంటే ఈ గ్యాప్ అంతా 120. అవునా? నెక్స్ట్ 125s are ఎంత మనకి? 125s are మనకి 600గా అంటే ఇప్పుడు ఏమిందమ్మా? 600 + 965/5 అయింది. అవునా? ఈ మొత్తం కలిపితే మనకి ఎంతమ్మా? 1565/5గా 5 3s are and 5 13s are. ఆన్సర్ వెయిట్ 5 3s are 5 13s are. ఆన్సర్ 313. ఇది ఎలా అంటే మనకి VBODMAS పక్కా మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. The price of LPG cylinder has increased from the 816. ఓకేనా? 1020. What percentage of consumption should be reduce the amount percentage? ఓకే, ఏం లేదు. ఫస్ట్ సిలిండర్ యొక్క ధర 816 నుండి 1020 అయింది. అయితే ఖర్చు స్థిరంగా ఉండవాలన్నా ఉండవలనన్నా వాడకం ఎంత శాతం తగ్గించాలి? ఓకేనా? ఇది క్వశ్చన్. ఇక్కడ గమనించావా? ఖర్చు స్థిరంగా ఎప్పుడు ఉండాలంట. ఫస్ట్ మనకి పర్సంటేజ్ కావాలి. అండ్ గమనించావా? అది పర్సెంట్లో కావాలి అడికి. అవునా? ఫస్ట్ మనకి ఎంత? 816 ఉంది. ఇప్పుడు 1020 అయింది. అవునా? ఇది ఒక 84 900 అయింది. అవునా? మళ్ళీ ఒక 120 మొత్తం ఎంత అయింది మనకి? 204 అనేది 816లో ఎంత శాతం? గమనించలేదో? 4 times 4 20%. అంటే ఏమైంది ఇక్కడ? దాని కాస్ట్ 25% పెరిగింది, కానీ ఖర్చు మారకూడదు. దీని ఫ్రాక్షన్ 1 ఎంత? 1/4గా పెరిగింది అని కలపాలి కదమ్మా. +1 ఎంత? 1/5. ఫ్రాక్షన్ ఎంత? 20%. ఇది తగ్గించాలి. ఇది పెరిగిందిగా, ఇది తగ్గించాలి. ఆన్సర్ 20% డిక్రీజింగ్. ఏంటది? కన్సంప్షన్. ఎప్పుడది? అమౌంట్ ఈస్ కాన్స్టెంట్. ఒక మాట చెప్పుతుందా? అమౌంట్ స్పెండ్ ద సేమ్ అంట, రిమైన్స్ సేమ్. అంటే ఏంటమ్మా? ఆడు ముందు ఎంత ఇప్పుడు అది పెడుతున్నాడు, కానీ ఆడికి ఏం అవ్వాలి? మనకి వాడకం తగ్గాలి. ఓకేనా? ఇది మనకు పర్సంటేజ్ వస్తుంది, పర్సంటేజ్లోని. ఓకేనా? దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడు కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నాట్ ఈక్వల్ అందులో వస్తుంది. లేదంటే మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ ఇస్ కాన్స్టెంట్ అందులో వస్తుంది మనకి ఇది. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. A book's worth 700 rupees. The shopkeeper earns 20% profit after giving 10% discount. Find the purchase price of the book. అంటే ఏం లేదు ఇక్కడ. ఆ బుక్ వర్త్ అంట ధర, ఒక పుస్తకం ధర 7800. షాప్కీపర్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంతమా? 20%. అలా ఇచ్చిన 10% లాభం వచ్చింది. అయినా ఎంతకో అమ్మాడు. అమ్మిన ధర అది పక్కన పెడే. ఫస్ట్ నాకు ఫ్రాక్షన్స్ కావాలప్ప. ఫస్ట్ ఎంత? 20% డిస్కౌంట్. ఎంతమ్మా? ఇది మనకి 1/5గా. డిస్కౌంట్ తగ్గించాలి, మైండ్లో పెట్టుకో. 10% ప్రాఫిట్ ఎంతమ్మా? 1/10గా మనం పెంచాలి. డిస్కౌంట్ సమ్ వస్తే ఒకటి మైండ్ చెప్పిన ఆర్డర్ నీకు సిపి ఎంఆర్పి అండ్ ఎంఆర్పి ఈఎస్పి అండ్ సిపి ఈఎస్పి. డిస్కౌంట్ ఎప్పుడు కూడా దేని వేస్తాం మనం? ఎంఆర్పి ఇస్తాం. అవునా? అంటే మనకి ఏంటి? ఇప్పుడు మనకు అన్నీ వస్తాయి, ఎంఆర్పి ఇస్తాం. ఫస్ట్ ఇప్పుడు ఈ రెండు తెలియాలి మనకి ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ గమనించోసారి ఎంత కొన్నాడనే కదా. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత మనకి? 20% డిస్కౌంట్ అంటే ఎంత మనకి? ఇది 5, ఇది 4గా డిస్కౌంట్ మీనింగ్ అది. ఓకేనా? లాభం ఎంత? ఇది 10, ఇది 11 కదమ్మా. రివర్స్ ఎంత మనకి? ఇది
10/5 అండ్ 11/4. ఈ 2 కదమ్మా, ఎంత అవుతుంది మనకి 8 అండ్ 11 అవుతుంది. 8 కొన్నా 11 కమ్మ, 8 కొన్నా 11 కమ్మ. ఓకేనా? ఏ బుక్స్ వర్త్ అని చెప్పాడు. ఏంటమ్మా బుక్స్ వర్త్ అంట, అంటే ఇదేగా మీనింగ్. 7800 కదమ్మా. ఎస్ ఆర్ నో? అప్పుడు 11/8 8/11 ఇంటూ 7800 కదమ్మా. దీన్ని సాల్వ్ చేయద్దు, ప్లీజ్ సాల్వ్ చేయద్దు, నువ్వు టైం వేస్ట్. గో టు డిజిటల్ సమ్ మెథడ్. ఓకేనా? ఆప్షన్ నెంబర్ బి. ఓకేనా? చూడు ఇక్కడ 2 అయిందా, ఏం చేస్తే 2 వస్తే మనకి ఏం చేస్తాం, 2 కూడా వస్తలేదు, 2 కదా, 4 మళ్ళీ దీన్ని మార్చద్దు, 4 క్యాన్సిల్ అయిపోతుంది కదా, సేమ్ ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ కావాల్సింది ఇది కావాలి మైండ్లో. ఏం కావాలి చెప్పాలంటే అమ్మా, సిపి ఎంఆర్పి, ఎంఆర్పి ఎస్పి, సిపి ఎస్పి. ఇప్పుడు డిస్కౌంట్ డిపెండ్స్ అపాన్ ఎంఆర్పి, ప్రాఫిట్ డిపెండ్స్ అపాన్ సిపి. అది మైండ్ ఉంటే వేసాం మనకి వెళ్ళిపోద్దబ్బా, పెద్ద మ్యాటర్ కాదు. చూడు సారీ, టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద కాంపిటీషన్, Sukanya needs an average score of 125 in 4 examinations. His score is the first 3 exams 137, 107, 77. To succeed the competition, how many points should the take the 4th test anta? ఇక్కడ ఏం లేదు, సుకన్య పాస్ అవ్వాలంటే ఓకేనా ఎగ్జామ్స్ రాయాలి. నాలుగులో కూడా యావరేజ్ ఎంతమ్మా మనకి 105 వస్తుంది యావరేజ్. అంటే మనకి ఎంత అవుతుందా, ఇది 420 మార్క్స్ రావాలి. తనకి ఎంత రావాలి, 420 మార్క్స్ రావాలి. అయితే తనకి 137, 107, 77 వచ్చాయి. అవునా? ఫస్ట్ చెక్ చేస్తారు ఎంత మనకి 21, 2 ఎంత మనకి 9, 12 ఎంతమ్మా తనకి 321 వచ్చాయి. నెక్స్ట్ ఎన్ని మార్క్స్ వస్తే తను పాస్ అవుతుంది అన్నాడు. అవునా? ఎన్నో మనకి 99గా తీస్తే అందులోంచి, అంటే ఆ 4th ఎగ్జామ్లోని 99 మార్క్స్ వస్తే తను పాస్. అవునా కాదా? ఇది పెద్ద మ్యాటరా. చూడు, ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 2 numbers LCM 64 and their maximum consonants is HCF 20. ఫైండ్ ద ప్రోడక్ట్ బోత్ నెంబర్స్ అంట. ద ప్రోడక్ట్ కావాలంట అబ్బా మనకి. ఓకేనా? మనకి ఒక ప్యాటర్న్ ఉంది, గుర్తుందా? 2 numbers LCM 64 అంట, 2 సంఖ్యల కసాబా, 2 సంఖ్యల కసాగు, ఆ 2 సంఖ్యల ఓకేనా కసాగు 64, గసాబా 20 అయినా ఆ సంఖ్యల లబ్ధం ఎంత? మాకు ప్యాటర్న్ అంత గుర్తుందా నీకు? 2 number ratio A/B. ఎస్ ఆర్ నో? 2 number ratio A/B. నెంబర్స్ ఏమవుతాయి? AX, BX. ఎల్సిఎం ఏమవుద్ది? ఎల్సిఎం ఆఫ్ A, B, ఇంటూ ఎక్స్గా ఎస్సీ ఎంతమ్మా ఎక్స్ అవుద్దా లేదా? ఆ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ 2 numbers కావాలి. నాకేం కావాలి? 2 numbers కావాలి. 2 numbers తెలియదు నాకు, అంటే A/B వేసుకుంటున్నా. ఓకేనా? ఎల్సిఎం నెంబర్స్ ఏమవుతాయి? AX, BX. ఇది ఎస్సీఎఫ్ కదమ్మా. అవునా? హెచ్సిఎఫ్ ఎంత మనకి? అంటే ఇండైరెక్ట్గా మనకి నెంబర్లు వచ్చినాయిగా. ఎంతమ్మా? 20A, 20B. ఎల్సిఎం ఎంత మనకి? 64 కదా. అంటే 64 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ A, B ఇంటూ ఎక్స్ఏగా, అంటే 20A కదమ్మా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకి ఏం కాదు, ఇప్పుడు A ఇంటూ B కావాలి. ఎస్ ఆర్ నో? చేసిదా సరే. వెయిట్ 64 అండ్ దర్ మ్యాక్సిమం కాన్స్టెంట్ HCF 20. ఓకేనా? ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద బోత్ నెంబర్స్ అంటే 20. ఓకేనా? 20 ఇటు వస్తే A ఇంటూ B ఈక్వల్ టు 64/20. అవునా? ఎంత మనకి? ఇదొక 10, ఇదొక 32, అంటే 3.2 వస్తుంది. ఓకే, చెప్పడానికి అవ్వదు. ఫస్ట్ ఇది చెప్పడానికి అవ్వదు. ఎలా అవుతుంది ఒకసారి వెయిట్ చేయి. ఇప్పుడు ఒకసారి HCF 20 కదా, 64. ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 2 numbers. వెయిట్ ఎల్స్ నెంబర్స్ ఈజ్ 64 అండ్ దర్ మ్యాక్సిమం కాన్స్టెంట్ 20. ఓకేనా? 64 20s. వెయిట్ ఇక్కడ క్వశ్చన్ ఫార్మాట్ మారిందమ్మా. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎల్సిఎం అవ్వకూడదు. ఒకసారి స్మాలెస్ట్ నెంబర్ 64, 2 ఇక్కడ ఇచ్చాడు మనకి. ఓకేనా? ఎందుకంటే గమనించావా, క్వశ్చన్ సింక్ అవ్వట్లే మనకి. 3.2 ఎప్పుడు రాకూడదు. 64 ఇంటూ 20 ఎంత మనకి? 1280నేగా.
ఎస్ఆర్ నో అటు ఆప్షన్ ఇచ్చాడు. క్వశ్చన్ ప్యాటర్న్ తప్ప ఫస్ట్ నీకు ఎందుకు చెప్పనా, నీకు హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇస్తే మనకు కన్ఫర్మ్ పేర్స్ రావాలి, అవునా? ఇక్కడ పేర్స్ రావట్లేదు, వాడి క్వశ్చన్ తప్పే. ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 2 నెంబర్స్, స్మాలెస్ట్ నెంబర్ 2 నెంబర్స్ ఏంటమ్మా 64 అండ్ ఈజ్ ఎల్సిఎం ఈ 64 అంట. అది ఇబ్బందిగా. దీని ఆన్సర్ ఇండైరెక్ట్గా ఎయిట్ వాడు చెప్పిన దాన్ని బట్టి 64 × 20 = 1 to 80 ఇచ్చాడు అక్కడ, కానీ క్వశ్చన్ ప్యాటర్న్ తప్పు ఉంది. ఓకేనా, గో నెక్స్ట్. The certain amount divided by 2 parts in the ratio 65 and first part is 474, find the total amount. దాని మీనింగ్ ఏం లేదు, వాడు చెప్తుంది ఏంటంటే ఒక అమౌంట్ అంట 6:5 కింద వెళ్తాడంటమ్మా. ఆ మొత్తం అది 11 పార్ట్సేగా. అందులో పార్ట్ ఎంత మనకి అడిగి 674 అంట. సారీ ఎంతమ్మా 474 అంట. ఓకేనా, హౌ మచ్ టైమ్స్ ఆర్ దేర్ చూసి సింపుల్గా ఒకసారి మనకి 474ఏగా, 4 7s are 42 ఎంత 54ఏగా, 4 9s are అంటే ఇంటూ 79. వాడికి కావాల్సిన మొత్తం కావాలి కదా, అంటే 11 × 79 ఎంతమ్మా 9 9 7 7 9 ఎంతమ్మా మనకి 6 and 8 69. ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3. A shopkeeper gets an item 368 and sells 460. Find the profit %. ఒక వస్తునంట సిపి ఏమో 368 కొని ఎస్పి ఏమో వాడు 4 వరకు అమ్మాడంట. మరి ప్రాఫిటేగా, మరి ఎంత ప్రాఫిట్ అది 32 60 మొత్తం 92 ప్రాఫిట్, అవునా? వాడికి లాభ శాతం కావాలి అంటే ప్రాఫిట్ % కావాలి, అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కాదా. ఇది 4s are 4 25s are. ఓకేనా, ఆన్సర్ 25%. ఓకే, గో టు నెక్స్ట్ సమ్. ద యావరేజ్ ఆఫ్ 7 స్టూడెంట్స్, ద యావరేజ్ ఆఫ్ 7 స్టూడెంట్స్ ఈ 7 నెంబర్ ఈజ్ 184. 7 సంఖ్యల సగటు 184. అందులో ఒక నెంబరు రిమూవ్, ఒక సంఖ్య తీసివేయగా, ఒక సంఖ్యను తీసివేయగా సగటు మార్పు లేదు, సగటులో మార్పు లేదు అయినా తీసివేసిన సంఖ్య. ఓకేనా, ఫస్ట్ చూడు, మనకి మొత్తం యావరేజ్లోని 3 కాన్సెప్ట్లు ఉన్నాయి, అవునా? 7 నెంబర్స్ యావరేజ్ ఎంత మనకి 184. ఒక నెంబర్ తీసిరంట అంటే ఎంతమ్మా 6 ఉన్నాయిగా, యావరేజ్ ఎంత మనకి 184ఏగా. ఇది లెఫ్టా జాయినా రీప్లేసా? మనకి ఇది లెఫ్ట్ కాన్సెప్ట్. ఏంటమ్మా లెఫ్ట్ ఎంత -1 ఎంతమ్మా అక్కడ 0. -1 అంటే మనకి ఎంతమ్మా -184ఏగా, ప్లస్ 0 × 7 0. ఆన్సర్ -184. సో మైనస్ మీనింగ్ ఎట్ని బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి, ఓకేనా, అది లెఫ్ట్. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ సి. ఇది చెక్ చేయ మనకి వి బాడ్మాస్ 213 + 10 + 63 - 30 - 5. ఓకేనా, ఫస్ట్ ఎంత మనకి ఇది 25 అంటే 63 - 25గా. ఎస్ ఆర్ నో? ఇది తీస్తే ఎంత మనకి మామూలుగా అయితే ఇది 35 and 38గా. మనకి ఇది ఎంతమ్మా 38 అంటే 10 + 38 మనకి ఎంతమ్మా 48గా. అంటే ఇప్పుడు మనకి ఎంతమ్మా ఇది 48 అండ్ 213 + 48 మనకి ఎంతమ్మా 261 కాదా? ఎస్ ఆర్ నో? ఇది మనకి VBODMAS ఫాలో అవుతుంది. ఓకేనా, వి బాడ్మాస్. ఎన్ని చేసినా అవ్వట్లేదు, సమ్స్ ఇవి వస్తూనే ఉన్నాయి. టైం ఏమో. ద రేషియో ఆఫ్ ద ఆల్ఫా అండ్ బీటా ఏజ్ 2:5. ఆల్ఫా బీటా ఎంత ఏజ్ ఎంతమ్మా? ఆల్ఫా బీటా ఎంత ఏజ్ 2:5. ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఈస్ 518 అంట, అంటే 7 parts = 518. 7 7s are 49, 7 4s are. ఓకేనా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ అంట. అరే గ్యాప్ ఎంత 3ఏగా, 3 × 74 కావాలి మనకి. ఎంతమ్మా 374.
ఎంత మనకి ఇది 222నేగా. ఎస్ ఆర్ నో? ఆన్సర్ 222. సమ్స్ గమనించవా, మనం చేస్తున్న కింద పేపర్ మొత్తం సేమ్ ఒకలాగే ఉంటున్నాయి. అంటే మనకు ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఎక్కువ షిఫ్ట్లు పెరిగినప్పుడు పేపర్లు సేమ్ ఉంటాయి, సేమ్ వాళ్ళు ఫాలో అవుతాయి, మనకు ప్రాబ్లం లేదు, కొంచెం ప్రిపేర్ సింపుల్ అయిపోద్ది నీకు. ద ట్రైన్స్ రన్నింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 600 meters seconds క్రాస్ ద సిగ్నల్ 18 seconds అన్న. ఫైనల్ ఎంత? ఏం లేదబ్బా, ఇప్పుడు డిస్టెన్స్ కావాలితే డిటిఎస్ఏ కదమ్మా, అవునా? మరి డిస్టెన్స్ కావాలితే ఏం చేస్తావు? టీ ఇంటూ ఎస్ రాస్తావుగా. మరి ఎంతమ్మా? అదేగా ఆన్సర్ మనకి 1206 seconds కదమ్మా. అదేగా చేయడానికి ఏమైనా ఉందా? డిటిఎస్ఏ గుర్తుందా మైండ్లో నీకు అది? నెక్స్ట్ అమ్మా, ఈరోజు వర్క్ చాలా ఎక్కువైంది. ఓకేనా? 65 out of the box 260 డిటర్జెంట్ సోప్స్ ఆర్ దేర్. అంటే 260 సోపుల్లోనంట 65 సోపులు తీసారంట. అంటే ఎంత మనకి ఇంకా 195 ఉంది. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద డిటర్జెంట్ సోప్స్ ఇన్ లెఫ్ట్ ద బాక్స్ అంట. అంటే మీనింగ్ ఏంటమ్మా, రిమైనింగ్ ఉన్నాయి కదా, రిమైనింగ్వి ఎంత అన్నాడు అంటే 195 అనేది 260లో ఎంత? ఎస్ ఆర్ నో? అవునా కదా? దీన్ని మొత్తం చేద్దామా? చూడు సార్, దేంతో పోతుంది మనకి ఇక్కడ 0 పోతుంది అనుకుంటా మనకి. అండ్ ఇదేమో 13 సార్ దే, ఇదేమో 5 సార్ దే. ఎస్ ఆర్ నో? చూడు సరే, 13 1s 13 5s 15 5s 75 పర్సెంట్ ఆర్ దేర్. ఓకేనా? గో టు నెక్స్ట్. ఇది అవ్వదు ఇంకా పేపర్ వస్తూనే ఉంది. జీవితం తెల్లారులో ఒకటే బ్యాటింగ్, ఇది వస్తూనే ఉంది. ఇది వన్ ద ఇన్వెస్ట్మెంట్ 600 రూపీస్, ద అమౌంట్ ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి 13% per annum ఫర్ 4 years. దాని మీనింగ్ ఏం లేదు ఇక్కడ మనకి. వాడంట PR into TIA, మనకాడు 13% చొప్పున 4 years పెడితే వచ్చిన వడ్డీ ఎంత మనకి? 6700 అంట. ఓకేనా? ఎంత మంది మనకి ఇది? 13 4s ఎంత మనకి? 42గా. సారీ ఎంతమ్మా? 52 50 అండ్ 52% ఈక్వల్ టు 6700 అయితే 100% ఎంత? ఓకేనా? ఎంత మనకి? అది ఇంటూ సంథింగ్ ఇది మనకి 10184. మొత్తం కాదు ఇది జస్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్స్ అదే. ఏముంది సింపుల్గా 52 ఇంటూ 6700. గమనించే 1s 52 తీస్తే ఎంత మనకి? 8 7 15 అంతే 150. అండ్ 2s ఎస్ ఆర్ నో? ఎంత మళ్ళీ? 100. ఎంత మళ్ళీ? 50 అండ్ 0. అండ్ మళ్ళీ 9s 52 9s 9 2s 18 9 5s 35 ఎంత? 9 5s 45 ప్లస్ 1 ఎంతమ్మా? 46. మళ్ళీ 4 6 8 ఎంతమ్మా మనకి? 32. మళ్ళీ 0.0 ఎస్ ఆర్ నో? అండ్ 6 అండ్ ఇండైరెక్ట్గా ఇది ఇంటూ 1 2.68గా. ఇది ఆన్సర్ ఇదే కదా వస్తుంది మనకి పాయింట్లోని. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. ద విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ డయాగ్నల్ డైమెన్షన్స్. ఓకేనా? ఓకే, ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 117 cm అండ్ ద డయాగ్నల్ 190 cm. ఫైండ్ అవుట్ ఆఫ్ ది డైమెన్షన్స్. ఏం లేదు ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ ఉందంట. ఓకేనా? కొంచెం విను, ఒక రెక్టాంగిల్ ఉంది. స్టూడెంట్స్ నవ్వుతున్నారు ఇంకా అవుతుంది అనేది. ఒక రెక్టాంగిల్ ఉంది, దాని విత్ ఇచ్చాడు. విత్ ఎంత మనకి? 117, డయాగ్నల్ మనకి 195 ఇచ్చాడు. ఓకేనా? అయితే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మనకి ఈ లెంత్ కావాలిగా, ఫస్ట్ డైమెన్షన్స్ కావాలంటే డైమెన్షన్ మీనింగ్ ఏంటంటే దాని యొక్క పెరిమీటర్ కావాలి. ఫస్ట్ మనకి డి స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా? L² ప్లస్ B². డి మనకి 195 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి L² ప్లస్ 117 హోల్ స్క్వేర్. దీని స్క్వేర్ ఎంత అవుతుంది మనకి? ఇది 38025 ఈక్వల్ టు L² ప్లస్ మనకి 117 స్క్వేర్ కావాలి కదా. ఓకేనా? వెయిట్, 38025 ఈక్వల్ టు L² ప్లస్ ఓకేనా 13689 అవుద్ది. ఇటు వస్తే వద్దా మనకి L² ఈక్వల్ టు 38025 మైనస్ 13689 అవుద్ది. అవునా? ఇది తీస్తే వద్ద మనకి L తీస్తే మనకి ఎంత వద్ద మనకి? ఇది ఒక 9 4 14
2433 అవుద్ది. ఇది మనకి ఏంటంటే ఇది 156 యొక్క స్క్వేర్, అది 156 స్క్వేర్ అది. ఓకేనా? అంటే మనకి ఎల్ వస్తుంది మనకి ఏం కావాలి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కావాలి. అంటే 2 ఇంటూ ఎంత మనకి 156 ప్లస్ 117. ఎస్ఆర్ను ఈ మొత్తం ఆన్సర్ మనకి 546. ఓకేనా? డైమెన్షన్స్ మీనింగ్ ఏంటంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. ఇంకేమున్నాయి ఇందులో సమ్స్? చాలా ఉంటున్నాయిగా, చూద్దాం. ఫైండ్ 20,700 rupees at the annual compound interest rate of 10% per the total amount this is for 2 years. ఓకే, నేను లేదు ఇక్కడ మనకి ఫస్ట్ అంట వాడికి 10% ఫ్రాక్షన్ అంత మనకి 1/10. కాంపౌండ్ మీనింగ్ ఏంటంటే ఇనిషియల్ లేటర్. ఇంట్రెస్ట్ మీనింగ్ మనకి ఎక్స్ట్రా వస్తుందిగా మనకి, అంటే స్టార్టింగ్ 10, నెక్స్ట్ 11, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇది 100 అమ్మా 10 టెన్స్, ఇది 121. ఈ ఎంత ప్రిన్సిపల్ మనకి ఎంత ఇది 20700, అంటే ఇది 207గా. మరి ఇంటూ 207 ఎంత మనకి ఇది 25047 కాదా? ఎస్ఆర్ను మనకి గ్యాప్ ఉందా? అదే ఇంట్రెస్ట్. వారికి కావాల్సింది అమౌంట్ కావాలని చెప్పాడు మనకి. అవునా? గమనించవా? రిసీవ్డ్ అమౌంట్ రిసీవ్డ్ అన్నాడు, అంటే మీనింగ్ అమౌంట్ కావాలి, అందులో ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ఏముండాలి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడము ఒకసారి. 6327 divisible by 9, వాట్ ఇస్ ద రిమైండర్? అంటే 639ని భాగిస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు. 2 చేద్ది దీన్ని. ఓకేనా? ఇంత అవసరం లేదు యాక్చువల్ అయితే 327 అక్కడ చేయొచ్చు మనం. హౌ మెనీ టైమ్స్ ఆర్ దేర్? 9 70s ఆర్ దేర్, 630 అవునా, 27 అవునా కదా. నెక్స్ట్ 9 3s ఆర్ దేర్, 27, 0 వచ్చింది ఆన్సర్. ఆన్సర్ ఇదేగా, అంత అవసరం చెప్పనా. 6 + 3 9 + 2 11 + 7 మొత్తం ఎంత మనకి 8నేగా. 8 9 పర్ఫెక్ట్గా పోతుందా లేదా? 0 రిమైండర్ కదా, అలా చేయొచ్చు కదా నువ్వు. ఇంత అవసరం వరస్ట్గానా. నెక్స్ట్ 20% ఆఫ్ 60% ఆఫ్ 70% ఆఫ్ 80% ఆఫ్ ఎ నెంబర్ ఇస్ 6425. దెన్ ఫైండ్ ద 40% నెంబర్. ఒక సంఖ్యలో అంట ఒక సంఖ్యలో 20% అంటే 1/4. ఓకేనా? అది మనకి 2/3, అది 3/4, అది 4/5. వాల్యూ అంట 6425. ఓకేనా? ఫస్ట్ చూద్దాం అది ఏం క్యాన్సిల్ అవుతుందా. 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, ఇదంతా 2s ఆర్ దేర్. అవునా? అప్పుడు x = 6425 అదే కదమ్మా ఇంటూ 10. వాడికి ఎంత కావాలి అందులోని 40% కావాలంట. మళ్ళీ మనం టైం వేస్ట్ చేయదు ఇక్కడ. ఎక్కడ కూడా మనం 2/5గా 40% అంటే ఎస్ఆర్ నో ఇంటూ 2 ఎస్ఆర్ నో. అప్పుడు ఏమవుతుందమ్మా 6425 ఇంటూ 4గా ఎంత మరి 25700. ఎందుకంటే 424 అంటే మనకి 2400. ఓకే, 416, ఇదొక 1600. ఓకేనా? 4 ఎంతమ్మా 80, ఇదొక 420. ఎస్ఆర్ నో 0 0 1 11 ఎంత మనకు వస్తుంది అంత మనకి. కాబట్టి ఇలా చేద్దాం మనం, ఆ విధంగా చేయొద్దు. ఓకే అమ్మా, దీంతో ఏంటంటే ఈ పేర మొత్తం కంప్లీట్ అయ్యింది. ఈ సమ్ చేసి కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఓకేనా? మనం నెక్స్ట్ పేజ్ చూద్దాం మళ్ళీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఓకేనా, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, యాప్ లింక్ ఉంది, అండ్ ఆల్సో మనకి టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. అర్థమెటిక్ రీజనింగ్ మీకు డౌట్ అందులో పోస్ట్ చేయొచ్చు, ఎవరు రిప్లై ఇస్తారు, అండ్ ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో అది కాకుండా మీకు ఎవ్రీడే కూడా టెలిగ్రామ్లో అయితే మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. అదే మనకి బేసిక్స్ మొత్తం కావాలి, పర్ఫెక్ట్ కావాలంటే సక్సెస్ కాన్స్ అనే యాప్ లింక్ ఉంది మనకి డిస్క్రిప్షన్లో, దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.